వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో బీఆర్ఎస్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బీఆర్ఎస్ దివంగత నేత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించినందుకు గాను నిరసనగా నర్సంపేట బంద్ కు కారు పార్టీ పిలుపునిచ్చింది. నర్సంపేటలోని వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ ను పాటిస్తున్నాయి. చలో నర్సంపేట పేరుతో బీఆర్ఎస్ శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు నర్సంపేటలో భారీగా మోహరించారు. మరోవైపు నియోజకవర్గంలోని 6 మండలాల్లో బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ కీలక నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కేకే అందిస్తారు. కేకే, వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ తలపెట్టినటువంటి చలో నర్సంపేట బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అటు మరోవైపు కొంతమంది కీలక నేతలను బీఆర్ఎస్ నుంచి హౌస్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. పోలీసులు అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి విగ్రహ తొలగింపును నిరసిస్తూ నేడు నర్సంపేట బంద్ కు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. బంద్ పిలుపునందుకున్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన నేతలు, నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 మండలాల నేతలు కూడా బంద్ లో చాలా ప్రశాంతంగా పాల్గొన్నటువంటి సిచ్యువేషన్ మనకు వ్యాపార వాణిజ్య వర్గాలన్నింటినీ కూడా మొత్తం బంద్ లో స్వచ్ఛంద బంద్ పాటిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి చెందిన తర్వాత ఆయన దశదిన కర్మ జరిగి వారం రోజులు కూడా గడవక ముందుకే పరిణామాలు అనేటువంటి నియోజకవర్గంలో వేగంగా మారుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలు ప్రకటించి గాఢా పానర్తో ఆయన అంత్యక్రియలు నిర్వహించింది. అట్లాంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఒక అభిమాని ప్రైవేట్ స్థలంలో ఏర్పాటు చేసుకున్నటువంటి విగ్రహాన్ని తొలగించడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. నర్సంపేట అంతా కూడా భావోద్వేగంతో ఉంది. ఆ భావోద్వేగంతో ఉన్నటువంటి నర్సంపేటలో ఎప్పుడైతే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం అర్ధరాత్రి తొలగించారనేటువంటి విషయం దావానంగా వ్యాపించడంతో మొత్తం ఆగ్రహ జ్వాలలు ఒక్కసారిగా పెళ్లిబిక్కిలాయి. దానికి తోడు నిన్న నల్లబెల్లిలోని పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగృహం లోపల ఆయన భార్య పెద్ది స్వప్న శోక సముద్రంలో మునిగిపోవడం, ఆయన విగ్రహాన్ని పట్టుకొని వెక్కి ఏడవడంతో మొత్తం మరింత భావోద్వేగం అనేటువంటి నర్సంపేటలో అంటుకున్నటువంటి సిచ్యువేషన్. ఆ నేపథ్యం లోపల అటు పార్టీ రియాక్ట్ అయింది. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్థాయి కార్యకర్తల నుంచి కూడా సాధారణ ప్రజానికం పెద్ద ఎత్తున రియాక్ట్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. దాని నేపథ్యం లోపలనే నిన్న బంద్కు పిలుపునిచ్చారు. బంద్ సందర్భంగా దాదాపు మొత్తం అడుగడుగున నర్సంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాన పోలీసు బలగాలు మోహరించాయి. ఒకవైపు ములుగు, అదే విధంగా మహబూబాబాద్, వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో ఉన్నటువంటి పోలీస్ బలగాలంతా కూడా నర్సంపేటను చుట్టుముట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. అడుగడుగున మొత్తం మండల స్థాయి నేతల నుంచి మొదలుకుంటే జిల్లా స్థాయి నేతలందరినీ కూడా అడుగడుగున అరెస్ట్ చేశారు. ఒకవైపు అరెస్టుల పర్వం కొనసాగుతుంది, మరోవైపు ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి నేతలందరినీ కూడా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలందరినీ కూడా హౌస్ అరెస్ట్ అయినటువంటిది 2 రోజులుగా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. ఒకవైపు ఇది కొనసాగుతుండగా నర్సంపేట పట్టణం లోపల వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛంద బంద్ ప్రకటిస్తున్నాయి. ఎక్కడికి బంద్ లో పాల్గొని తమకు సంబంధించిన నిరసన వ్యక్తం చేస్తున్నారు. రైట్, థాంక్యూ కేకే.